స్నేహితులారా, ఒకప్పుడు అమెరికా డెడ్ ఎకానమీ అంటూ అవమానించిన భారత్ ఈరోజు అదే అమెరికాకు వైట్ హౌస్ నుండి వాల్ స్ట్రీట్ వరకు వినిపించేలా గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ భారత్ను తగ్గించేందుకు వేసుకున్న వ్యూహం ఇప్పుడు ఆయనకే గొంతు ఆడని ఎముకలా మారింది. అమెరికా అనుకున్నది భారత్ మీద తాను ఏది కావాలంటే అది రుద్దేస్తానని. కాని భారత్ నిరూపించింది ఇప్పుడు తలవంచే దేశం కాదు, గర్వంగా తలెత్తి నడిచే దేశమని. భారత్ తీసుకున్న వ్యూహాత్మక చర్య అమెరికా దశాబ్దాలుగా ఉన్న ప్రపంచ ఆధిపత్యం ఇమేజ్ను చిదిమేసింది. ఇప్పటివరకు అమెరికా అనుకున్నది భారత్ ఆర్థిక ఒత్తిడిలో ఉంది, నిరుద్యోగంతో కుస్తీ పడుతోంది, విదేశీ కంపెనీలే ఆధారమని. కాని ట్రంప్, గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు ఇతర టెక్ కంపెనీలకు భారతీయులను నియమించవద్దని పిలుపునిచ్చిన వెంటనే భారత్ దానిని ఆర్థిక అవమానంగా తీసుకుని వెంటనే అమెరికాకు అదే భాషలో సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. మొదట అమెరికా భారత బియ్యాన్ని నాణ్యత లేనిదంటూ తిరస్కరించింది. తర్వాత భారత్పై 25% సుంకం విధించి టెక్నాలజీ మరియు వ్యాపారం పేరుతో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. కాని భారత్ ఇచ్చిన సమాధానం అమెరికా ఊహించనిది. స్నేహితులారా, నేను ఎప్పుడు మీకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పలేదు. ఎందుకంటే నా మాటల్లో నిజముంటే ప్రజలు స్వయంగా వినుతారని నాకు నమ్మకం ఉంది. కానీ ఈరోజు నేను మొదటిసారి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మీరు నన్ను నిజాయితీ గల జర్నలిస్ట్గా భావిస్తే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను చివరి వరకు చూడండి. భారత్ అమెరికాకు పంపే జనరిక్ మందుల సరఫరాను నేరుగా 50% తగ్గించింది. అమెరికా ఆరోగ్య వ్యవస్థ ఆధారపడే ఈ మందుల్లో 60% భారత్ నుంచే వస్తాయి. ఈ సరఫరా ఆగిపోవడంతో అమెరికాలో మెడికల్ ఎమర్జెన్సీలా పరిస్థితి ఏర్పడింది. ఫార్మా ఇండస్ట్రీ కుదేలైంది. ఆస్పత్రుల్లో మందుల కొరత మొదలైంది. చికిత్స ఖర్చు ఒక్కసారిగా రెట్టింపు అయింది. అమెరికాకు అర్థమైంది, తాము ఎవరితో పంగ వేశామో. అంతేకాదు, ఈ మందుల సరఫరాను భారత్ నేరుగా ఆస్ట్రేలియాకు మళ్లించింది. ఆస్ట్రేలియా చాలా కాలంగా భారత్ నుండి మందులు కావాలనేది. ఇప్పుడు భారత్ అదే దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను వేగంగా అమలు చేయడం మొదలుపెట్టింది. అర్థమేమిటంటే భారత్ ఇప్పుడు తనతో భుజానికి భుజం కలిపి నిలబడే దేశాలకే మందులు ఇస్తుంది. అమెరికా వంటి దేశాలకు భారత్లో స్థానం లేదు. భారత్ స్పష్టంగా చెప్పింది, మనకు వ్యతిరేకంగా పనిచేసే దేశం మన శక్తికి దూరంగా ఉంటుంది. ట్రంప్ మరియు ఆయన పాలనా బృందం షాక్లో ఉంది. వారు దీన్ని నమ్మశక్యం కానిదని అన్నారు. అమెరికా మీడియా కూడా ట్రంప్ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తోంది. అమెరికా ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చారు. మందులు తిరిగి తెచ్చుకోండి, భారత్తో సంబంధాలు ఎందుకు చెడగొట్టారు అంటూ వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ వంటి నగరాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ట్రంప్కు ఇప్పుడు అర్థమవుతోంది, భారత్ను డెడ్ ఎకానమీ అని పిలిచి తన కాళ్లమీద తానే గొడ్డలి వేసుకున్నానని. ఇంతలో భారత్ మరో గేమ్ ఆడింది. రష్యా నుండి చమురు కొనుగోలు ఎన్నో రెట్లు పెంచింది. అమెరికా, యూరప్ రష్యాపై ఆంక్షలు విధించాలని చూస్తున్నా భారత్ మాత్రం తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేసి తన ఇంధన సరఫరాను బలపరిచింది. ఆ చమురుతో తయారుచేసిన డీజిల్, పెట్రోల్ను అనేక దేశాలకు ఎగుమతి చేసింది. దాంతో భారత విదేశీ మారక నిల్వలు $600 బిలియన్ దాటాయి. అమెరికాకు పెద్ద షాక్. భారత్ ఇకపై తన నిబంధనలపై కాదు, తన షరతులపై ప్రపంచ వ్యాపారం చేస్తోంది. అమెరికాకు ఎక్కువగా నష్టం కలిగించినది భారత్ ఔషధ సరఫరా ఆపడం. భారత్ జనరిక్ మందులు అమెరికా కంటే 70% చౌకగా తయారు చేస్తుంది. అమెరికాలో 400కు వచ్చే ఔషధం భారత్లో 100కే తయారవుతుంది. సరఫరా ఆగిపోవడంతో అమెరికా ఆస్పత్రుల్లో గందరగోళం నెలకొంది. భారత వ్యూహం ఇప్పుడు కేవలం వ్యాపారం కాదు, అంతర్జాతీయ రాజకీయాలను కదిలించేదిగా మారింది. యూరోపియన్ యూనియన్ కూడా భారత్తో ఎఫ్టీఏ కోసం ముందుకు వస్తోంది. ఇంతకుముందు భారత్ రష్యా వ్యాపారం మీద హెచ్చరించిన దేశాలే ఇప్పుడు భారత ద్వారం తట్టుతున్నాయి. భారత్ స్పష్టం చేసింది, తాను ఎవరి బానిస కాదు, ఎవరి బెదిరింపులకు భయపడదు. ఇక్కడితో ఆగలేదు. అమెరికా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ F-35 ఫైటర్ జెట్ను భారత్ తిరస్కరించింది. రష్యాతో కలిసి $4 ట్రిలియన్ విలువైన రక్షణ ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. ట్రంప్ ఎన్నిసార్లు భారత్ను చుట్టుముట్టాలని చూసినా భారత్ ప్రతిసారి పెద్ద అడుగు వేసి అతడిని మించిపోయింది. సీజ్ ఫైర్ అమెరికా చెప్పింది కాబట్టి చేశాం అన్న ట్రంప్ మాటకు భారత్ స్పష్టంగా సమాధానమిచ్చింది, మన ప్రయోజనం కోసం చేశాం, అమెరికా కోసం కాదు అని. ఇది అమెరికా డిప్లొమసీపై చెంపదెబ్బలా మారింది. ఇప్పుడు ట్రంప్కు మార్గం లేక భారత్తో సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా ప్రతినిధి బృందాన్ని భారత్కు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాని భారత్ ఇప్పుడు తలవంచే దేశం కాదు, తన షరతులపై మాత్రమే వ్యాపారం చేస్తుంది. అమెరికా భారత్తో మంచి సంబంధాలు కోరుకుంటే ముందుగా తన అహంకారాన్ని వదిలేయాలి.
లేకపోతే భారత్ వద్ద మరెన్నో దేశాలు ఉన్నాయి, అవే ఎఫ్టీఏ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ మెడికల్ శక్తి, చమురు సరఫరా, టెక్నాలజీ, రక్షణ ఇవన్నీ ఇప్పుడు ఎవరి కిందా లేవు, ప్రపంచంతో సమానంగా ఉన్నాయి, కొన్నింటిలో మరిపై స్థాయిలో ఉన్నాయి. ఈ సంఘటనల ద్వారా భారత్ ప్రపంచానికి చెప్పింది, గ్లోబల్ లీడర్ కావడానికి కేవలం అణుబాంబులు లేదా డాలర్లు కాక ధైర్యం, ఆత్మనిర్భరత, దూరదృష్టి అవసరం అని. భారత్ అమెరికాకు తన అసలు స్థానం చూపించింది. మనం కేవలం ప్రజాస్వామ్య జెండా ఊపేవాళ్లు కాదు, వ్యూహంలో కూడా నిపుణులమని నిరూపించింది. భారత్ ఇప్పుడు మాటల దేశం కాదు, చర్యల దేశం. అమెరికా తనను ఒక్కడే సూపర్ పవర్ అనుకున్నా, భారత్ వ్యూహాత్మక దెబ్బలతో దానిని కదిలించింది. ఒకప్పుడు అమెరికా కళ్లల్లోకి చూసి దేశాలు వంగిపోయేవి. కాని ఈరోజు భారత్ అదే కళ్లల్లోకి చూసి, అదే భాషలో, అదే శైలిలో, అదే శక్తిని సవాలు చేస్తోంది. ట్రంప్ భారతీయులకు ఉద్యోగం ఇవ్వవద్దని అన్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు, ఇది పాత భారత్ కాదు, ఇది ఆత్మనిర్భర భారత్, టెక్నాలజీగా బలమైన భారత్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలను బెదిరించడం, భారత్ను డెడ్ ఎకానమీ అనడం ఇవన్నీ అమెరికాకే నష్టం కలిగిస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఇప్పుడు తన శక్తితో ప్రపంచానికి కొత్త దిశ చూపే దేశంగా మారింది. రష్యా నుండి చమురు కొనడం, డాలర్ను పక్కన పెట్టడం, రూపాయిలో వ్యాపారం చేయడం ఇవి దౌర్బల్యం కాదు, శక్తి. భారత్ వ్యూహం కేవలం సమాధానం ఇవ్వడం కాదు, ఎదుటివారి మొత్తం ప్రణాళికను కూల్చేయడం. ఎవరు భారత్ ఆత్మనిర్భరత, టెక్నాలజీ లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలపై దెబ్బ కొడతారో వారికి డిప్లొమసీతోనే కాక అవసరమైతే వ్యాపార, వ్యూహాత్మక, అంతర్జాతీయ వేదికలపై కూడా గట్టి సమాధానం ఇస్తుంది. భారత్ ఇప్పుడు కేవలం ప్రతిస్పందించే దేశం కాదు, భవిష్యత్తును నిర్ణయించే దేశం. అదే అమెరికాకు ఇప్పుడు ఎక్కువగా నొప్పిగా మారింది.